అదే ఆ భగవంతుని నైవేద్యం. నేను ఇప్పుడు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాను అనమాట. అసలు శిల్ప ఆకలితో ఉంది, అందుకే ఎక్కువ మాట్లాడతలేదు. అట్లా అని నేను ఏం మాట్లాడింటే ఉండలేను తల్లి. శిల్ప ఫేవరెట్ హైదరాబాద్ లోనే మంచిగా ఉంటదట, ఇదట మంచిగా ఉండదట. టేస్ట్ కూడా చేయలేదు, జస్ట్ చూసే చెప్తుంది మరి. ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్లో మంచి మంచి ముచ్చట్లు షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది అనేసి నేనంటే అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజైతే పండగ కదా, మార్నింగ్ వెళ్ళేసేసి చక్కగా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గులు వేసేసుకొని సో పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందన్నమాట. స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నాను పూజ అనేది డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా డే ఇన్ మై లైఫ్ అనమాట. అండ్ అందరూ ఆల్మోస్ట్ టైటిల్ చూసే ఉంటారు కదా, గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ అంటే అనిల్ గీలా అమని వాళ్ళు ఇన్విటేషన్ పంపించారనమాట. సో మనకి సో ఇంకా ఇంట్లో అంతా పని చేసేసుకొని అండ్ శ్రీకి కూడా స్కూల్ ఉండే, సో తనని స్కూల్కి పంపించేసి ఇంట్లో అంతా పూజ చేసేసుకొని యాక్చువల్గా అంటే మేము ఎవరెవరు వెళ్తున్నాం అనేది ఆల్రెడీ టైటిల్లో చూసి అర్థమయ్యే ఉంటుంది, తమ్లైన్ చూసి. యాక్చువల్గా నేను మా అక్క వాళ్ళ బాబు అంటే మేము ఇద్దరమే వెళ్దామని అనుకున్నాము. బట్ మళ్ళీ అనుకోకుండా సరే అందరం కలిసి ఒకసారి బయటకు వెళ్తే కూడా బాగుంటుంది కదా. అసలు చాలా డేస్ అయిపోయింది అసలు వెళ్ళక, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అట్లీస్ట్ ఒక 1 డేనన్నా కొంచెం అట్లా బయటకు వెళ్తే రిలాక్స్ ఉంటుంది అనేసి. సో ఫైనల్లీ అయితే ఇట్లా ఈ డే రోజు అట్లా సెట్ చేసేసుకున్నమాట. ఇంట్లో అంతా పూజ చేసేసి సో ఆగమూలే నేను బయట ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి వెళ్ళేసాను అనమాట. పాలు పోయాలి కదా పుట్టకి. సో నేను ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళలేదు, అక్కడే అన్ని షాప్కి వెళ్ళి అక్కడే కొనుక్కొని పసుపు కుంకుమ పాలు అవన్నీ తీసేసుకొని అక్కడే పోసుకొని వచ్చేసాను అనమాట. తూర్పు ముఖం కూర్చొని తినాలి ఎప్పుడైనా. ఏదో ఒక ముఖం తీయే, ఏదో ముఖం పెట్టుకుంటుంది. ఉత్తర ముఖము తూర్పు ముఖమే కూర్చొనేది. తిన్నమా లేదా అట్లుండదు. ముఖమే తినాలి. తూర్పు ముఖం కూర్చొని తినాలి, లేకపోతే ఉత్తర ముఖం కూర్చొని తినాలి. 10 రోజులు బతికే 20 రోజులు బతుకుతాం. అబ్బా మరి ఎన్ని రోజులు బతికేమని బతికే రోజు మేము చూడమని అది కరెక్టే. కార్యక్రమం నిద్ర పోవాలి కాదు ఇంకా అంతే కదా, నేను బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అంటే లోకల్లోనైతే మ్యాథ్స్ అవసరం లేదు, ఈవినింగ్ కొంచెం ఫాస్ట్గానే రావడానికి ట్రై చేస్తా. బట్ ఇంకా హైదరాబాద్ నుంచి వేరే ఏరియా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒకరు ఉండాలి. సో మమ్మీ వచ్చిందనమాట. శ్రీయుకి స్కూల్ ఉంది, యాక్చువల్లీ శ్రీయుకి స్కూల్ లేకపోతే శ్రీయుని కూడా తీసుకెళ్లేదాన్ని. అండ్ ఇంకా అనిల్ని శ్రీయుని చూసుకోవడానికి మమ్మీ వచ్చింది. నేనైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అసలు ఆగమోనే రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ మమ్మీ ఊరుకుంటుందా, టిఫిన్ చేసి పెట్టింది అనమాట. ఎందుకంటే లంచ్ చేసరికి ఏ టైం అవుతుందో ఏమో అనేసి. సో అట్లా ఇంట్లో దోశలు తినేసి ఇంకా మా మమ్మీ అయితే పూజలు కాదు అసలు ఏ దిక్కున కూర్చొని తినాలి, ఎక్కడ కూర్చొని ఏది చేయాలనేది అసలు ఫుల్గా పాటిస్తుంది. సో ఫైనల్గా అయితే రెడీ అయ్యి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మా ఫ్రెండ్స్ స్వాతి అండ్ శిల్ప అండ్ మా వాళ్ళ బాబు అందరం కలిసి ఇప్పుడైతే హైదరాబాద్ టు సిద్దిపేటకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో అనిల్ అమ్మని వాళ్ళు ఇన్విటేషన్ పంపించారనమాట రమ్మని చెప్పి. యాక్చువల్గా వెళ్ళి ఒక 3-4 డేస్ వరకు కూడా అనుకోలేదు వెళ్దామా వద్దా చూద్దాము అది అనేసి. తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నా అట్లా అట్లా. సో ఫైనల్గానైతే ఇక్కడ ఎన్ఆర్ కలెక్షన్స్కి వచ్చేసినాము.
ఇన్స్టాలో అనౌన్స్ చేయకముందే ఆమెని నాకు చాలా డేస్ బ్యాక్ చెప్పుండే అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకు ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు సొంత కాళ్ళపైన నిలబడడానికి చిన్నగానో పెద్దగానో ఏదో ఒకటి ప్రయత్నించి దాంట్లో సక్సెస్ రావడానికి చాలా కష్టపడుతుంటారు కదా, వాళ్ళనైతే నాకు ఎంకరేజ్ చేయాలని చాలా అనిపిస్తుంది. మంచిగా అనిపించింది చెప్పగానే ఇట్లా అనుకుంటున్నాము అనేసి. ఆయన ఆమెను నాకు అంతకుముందు నుంచే క్లోజ్ అనమాట, మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు వేటి గురించి అయినా డిస్కషన్స్ జరుగుతుంటాయి నార్మల్గా. సో అట్లా మొత్తానికైతే ఇట్లా పిలవగా రండి ఖచ్చితంగా రండి అక్క అనగానే సరే అని చెప్పాను. తర్వాత ఇంకా కొంచెం పోవాలా వద్దా డిస్కషన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫైనల్గానైతే వచ్చేసినాము ఎట్లా అట్లా కుదిరించుకొని. నేను శిల్ప అయితే ఫుల్ బిజీ అసలు మామూలుగా కాదు. అండ్ అంతకుముందు ఆమెను కూడా చాలాసార్లు అని ఉండే అసలు ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అదే మన స్టోర్ గురించి అసలు బాగా చేస్తున్నారు అక్క, బాగా మాట్లాడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది అనేసి. ఆయన అక్కడ వీళ్ళ అమ్మ వాళ్ళ స్టోర్కి వెళ్ళాక కూడా చాలా మంది అసలు ఎంతమంది గుర్తుపెట్టి అసలు ఇంటర్వ్యూ చూసాము, ఎంత బాగా అనిపిస్తుందో ఒక రియల్గా మంచిగా ఉంది అది అనేసి చాలా మంది అన్నారనమాట. హ్యాపీగా అనిపించింది. అండ్ అయ్యో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, చాలామంది మన స్టోర్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. డిస్క్రిప్షన్లో నేను ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ స్టోర్ లింక్, యూట్యూబ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్క కమెంట్కి ఈ మధ్యలోనైతే నేను అస్సలు రిప్లై చేయలేకపోతున్నా, ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఈ బ్లాగ్కి కింద కమెంట్లో కూడా నేను మొత్తం లింక్స్ అన్ని పెట్టేసి పిన్ చేసేస్తానమాట, చూడండి ఒకసారి చెక్ చేయండి. అండ్ నవీన అక్క గారు, సో ఆమెని వాళ్ళ పార్ట్నర్ అన్నమాట, పరిచయం చేశారు. చాలా బాగా అనిపించింది రియల్గా ఎంత కష్టపడుతున్నారో. దీనికంటే ముందు వాళ్ళు వెళ్ళి కలెక్షన్ అంతా చూసి తీసుకురావడం నిజంగా నాట్ ఈజీ అండి. ఒక్కరైతే అసలు ఇంకా టూ మచ్ ఉంటుంది. సో ఇద్దరు కాబట్టి సో కొంచెం అట్లా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఎంత కొంచెం మేనేజ్ చేసినా కూడా వెనకాల బ్యాక్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళు మ్యాన్ పవర్ లేకపోతే కూడా చాలా కష్టం. సో లక్కీగానైతే ఆమెకి మంచిగా అనిల్ అయితే ఫుల్ సపోర్టు, చాలాసార్లు అనేది నాతో కూడా మంచి సపోర్ట్ ఇస్తాడు అక్క. అసలు అంటే తను ఏ స్టేజ్ నుంచి వచ్చింది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. నార్మల్గా ఎంత బాగా కష్టపడుతుంది ఏంటి అని. అందులోనూ విలేజ్ నుంచి వచ్చే అమ్మాయిలు ఇలా ఈ కష్టంతో వచ్చిన సక్సెసే వేరండి, రియల్గా చెప్తున్నా నేను. వాళ్ళు వీళ్ళు ఇచ్చింది కాకుండా ఏదో మధ్యలో స్టార్ట్ చేయడము అట్లా కాకుండా మన కష్టంతో వచ్చింది మనకు 10 రూపాయలైనా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత చాలా మందితో మాట్లాడుండే, ఆయన అనిల్తో కూడా చాలాసేపు మాట్లాడుండే. రియల్గా ఆడవాళ్ళ అమ్మాయిలు బిజినెస్ చేయడం చాలా కష్టము, ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది, బట్ అందులోనే సక్సెస్ ఉంటుందని తెలుసు. అండ్ అనిల్ గిల గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రియల్గా ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటేనే. అంటే తన ఓన్ కంటెంట్ని తన మొత్తం అన్ని మెయింటైన్ చేస్తూ ఇటు ఆమెనికి కూడా సపోర్ట్ చేయడము, ఇదంతా ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేయడం అంటే రియల్గా నాట్ ఈజీ. అండ్ టీంలో అనిల్ కంటే ఈ అన్న కూడా
వీళ్ళ టీం వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది తెలుసు అనమాట. అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా మాట్లాడుతుంటాము. సో వాళ్ళందరినీ మీట్ అయినాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి స్టోర్కి చాలా జనాలు వచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 40-50% గుర్తుపట్టారనమాట. చాలా బాగా అనిపించింది. గుర్తుపట్టిన ప్రతి ఒక్కరు మొన్న లాస్ట్ టైం శిల్పాది నాది ఇంటర్వ్యూ చూసాము, చాలా బాగుంది, రియల్గా మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నారు అది అని మాట్లాడుతుంటే ఫుల్ హ్యాపీ అనిపించింది. అసలు నేను బయటకు రావడం అనేది చాలా మంత్స్ అయిపోయింది. అంటే ఇట్లా మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేసి మామూలుగా అటు ఇటు ట్రావెల్ చేస్తుంటాం సింగిల్గా, కానీ అండ్ శిల్ప నేను ఇద్దరం కలిసి నాకు తెలిసి ఇదే ఫస్ట్ ప్లేస్ అనుకుంటా రావడం అనేది. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ ఆంటీ వచ్చేసి మేము నా ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్లోనే అయి ఉండే అనమాట. సో అప్పుడు మా మమ్మీ మాతోని రెంట్కి ఉండేది. మేము ఒక గూన్ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. 10th క్లాస్ వరకు అట్లనే ఉన్నాము. సో అక్కడే ఈ ఆంటీ ఉండే అనమాట. సడన్గా చూసి ఎక్కడో చూసినట్టుంది అని గుర్తుపెట్టాను. ఆంటీ కూడా బాగానే మంచిగా గుర్తుపట్టింది. బట్ వాళ్ళ కూతురుతో ఇప్పుడు కాల్ మాట్లాడిస్తుంది అనమాట. వాళ్ళ కూతురు నన్ను ఫాలో అవుతుందంట. నేనే 7th క్లాస్ 8th క్లాస్ అంటే వాళ్ళ పాప అప్పుడు సెకండ్ క్లాస్ అనుకుంటా అంతే. సో ఇంకా కాల్ మాట్లాడగానే అక్క నేను కూడా వస్తున్నా అని చెప్పేసి షాప్కి వచ్చిర్రు. చాలా మంచిగా అనిపించింది. అండ్ అనిల్తో కూడా ఫుల్ అంటే డిస్కషన్ చేసి ఉండే అనమాట. అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇదంతా ఎట్లుంటుంది బిజినెస్, అసలు నెక్స్ట్ ఏంటి అది ఇది అనుకొని కొంచెం నార్మల్ డిస్కషన్ చేసి ఉండే. చాలా మంచిగా అనిపించింది. డే అంతనైతే హ్యాపీగా అనిపించింది. మేము అంటే నేను ఒక్కదాన్ని వస్తే ఇలా ఉండకపోయేమో, లైక్ శిల్ప మేమందరం ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి రావడం వల్ల కూడా ఇంకా చాలా బాగా అనిపించింది. చాలామంది కలిసిన వాళ్ళైతే రియల్గా చెప్తున్నా ఎంతమంది ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ గురించి మాట్లాడిర్రో, ఎంత బాగా గుర్తుపడుతున్నారో. అంతకుముందు నన్ను కల్పన ముచ్చట్లు యూట్యూబర్గా గుర్తుపట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు ఒక బిజినెస్ ఉమెన్గా గుర్తుపట్టడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. రియల్గా అదంతా మీ సపోర్ట్ వల్లనే. ఎంతమంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గుర్తుపట్టడం అనేది రియల్గా బ్లెస్డ్ అనిపించింది నాకు. అంతకుముందు ఆమెని వాళ్ళ కొడుకు మీదు ఫస్ట్ బర్త్డేకి కూడా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళిన, అప్పుడు పరిచయమైన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ కలిసి మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. అంత ఇష్టంగా అభిమానంగా మనన్నే పిలిచిరు అని అంటే నేనైతే ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకైనా వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. సో అప్పుడు కూడా అదే లాగా వెళ్ళాను. అండ్ ఇప్పుడు కూడా అట్లనే వచ్చిన. రియల్గా ఆమెను అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇద్దరు, ఆమెని అండ్ అనిల్. చాలా మంచిగా అనిపించింది. అండ్ నవీన అక్క కూడా చాలా బాగా మాట్లాడారు. నవీన అక్కకు కూడా మా ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ స్టోర్ గురించి తెలుసట, మా ఇంటర్వ్యూ యూజర్ అంట. చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనేసి. షాపింగ్ అయిపోయింది, షాప్ ఓపెనింగ్ అయిపోయింది. ఇట్లా సిద్దిపేట రోడ్ల మీద తిరుగుతున్నాం మేము, అందరం తిరుగుతున్నాం. ఏదో ఒక రెస్టారెంట్ అనుకున్నాము, అది బిస్కెట్ అయింది. నెక్స్ట్ ఇంకొక రెస్టారెంట్కి వెళ్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం. అట్ల నుంచి వస్తా నేను. మీల్స్ అండ్ పకోడా శిల్ప ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడము, వాళ్ళ ఏరియాకి లంచ్ తీసుకొచ్చిందని అనుకుంటాం. టేస్ట్ చేసి పెట్టుకుంటాం. ఫస్ట్ టైం మేము కూడా కలెక్షన్స్కి అనిల్ గిలా అమన్ వాళ్ళు మాకు రమ్మన్నారనమాట. ఇన్విటేషన్ వచ్చిండే. సో అక్కడ వెళ్ళి మంచిగా అదంతా చూసేసుకొని, సో శిల్పాకి మంచి ఫుడ్ తినిపించడానికి వచ్చా అనమాట. ఎందుకంత స్పెషల్ అంటే నువ్వు కాదు, మేము కూడా తింటాం, కానీ శిల్పాకి హైదరాబాద్ నుంచి అటే తెలుసు అన్నట్టు. ఈస్ట్ వెస్ట్ అని అంటాం కదా. సో మన సైడ్ అంటే మంచి తెలంగాణలో కానీ మన సైడ్ ఫుడ్ అనేది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. సో అందుకే హైదరాబాద్ ఇల్లు అన్నట్టు ఇల్లు డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళు నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా బగారానే ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నట్టు. సో అందుకే కళింగపట్నంకి వచ్చినాం. నేను కూడా రావడం ఫస్ట్ టైం యాక్చువల్ గా. అనిల్ వాళ్ళే సజెస్ట్ చేసిరు, వచ్చేసింది. వీళ్ళంతా నాన్ వెజ్ బ్యాచ్, మేమంతా వెజ్ బ్యాచ్. ప్లేట్స్ కూడా బాగున్నాయి, ప్లేట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నాకు అది ఒకటి నచ్చింది కొటేషన్స్. ప్రకృతితో పోరాటం, ఆకలి తీర్చేందుకు ఆరాటం, స్వేదంతో చేసేది సేద్యం, అదే ఆ భగవంతుని నైవేద్యం. నేను ఇప్పుడు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాను అనమాట. అసలు శిల్ప ఆకలితో ఉంది, అందుకే ఎక్కువ మాట్లాడతలేదు. అట్లా అని నేను మాట్లాడించకుండా ఉండలేను తల్లి. అందరూ శిల్పాన్ని మాట్లాడని కల్పన, జర కొంచెం నువ్వే మాట్లాడుతున్నావు అని అంటున్నారు. మాట్లాడు, ఏమన్నా చెప్పాలకు. అరే తిన్నాక ఏం చూసినా అని మీ సైడ్ తిన్నాక శిల్ప రివ్యూ అడుగుదాం. మనదేముంది, మనం ఎప్పుడు రెగ్యులర్ గా తినేటోళ్ళమే కదా. అంటే మన సైడ్ ఫుడ్ శిల్పాకి కొంచెం ఎక్స్పీరియన్స్ చేపిద్దాము అనేసి
ఏం ఆర్డర్ చేసినాం? బిల్లు మీరు ఏం ఆర్డర్ చేశారు? శిల్ప ఏం ఆర్డర్ చేసిన? శిల్ప ఏం తింటున్నావు? మంచిగా ఉన్నాయా మా వంటకాలు? అరే మా సైడ్ అంటే నేను అనినట్టే కదా. ఏం ఆర్డర్ చేసినావు చెప్పు? జీడిపప్పు పొడి లేదు. అవునా? ఓకే. ఇంకా ఇదేంటిది అదేంటిది? ఓకే. మేము మాత్రం అరిటాకులో అన్నం వెజ్. కల్పన నేను బ్యాడ్ చేస్తున్నావా, మీరు పూజలు చేస్తారు నేను చేయలేదు. శిల్ప ఫీల్ అవుతుంది, ఏం శిల్ప నాన్ వెజ్ తింటావా చాలా వాసనలానే ఎక్కడ అంటారు అనేసి. అట్లా ఏం లేదు, పూజలు చేస్తుంది దేనికి దానికి అన్నమాట. అంటే మరి కష్టపడుతున్నది కదా, ఆ మాత్రం స్ట్రాంగ్ ఉండాలి కదా. అది మా ఇట్లున్నాయి థర్స్డే సాటర్డే మొత్తానికి నాన్ వెజ్ తినది. ఫస్ట్ పోయి కూడా తినది. సో ఇది మా లంచ్ స్పెషల్ ఈ రోజు. మీరు చేసిరా లంచ్ అందరూ? శిల్ప ఫేవరెట్ డబల్ కా మీఠా. హైదరాబాద్ లోనే మంచిగా ఉంటదట, ఇదట మంచిగా ఉండదట. టేస్ట్ కూడా చేయలేదు, జస్ట్ చూసే చెప్తున్నారు. మరి డబల్ కా మీఠాలో బ్రెడ్ ముక్కలు ఉండకపోతే ఇంకా చపాతీ ముక్కలు ఉంటాయా? కూడా వేసుకుంటారా? వామ్మో, హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో నిజంగా మేమంతా మామూలుగా ఇట్లనే తింటామమ్మా. మేము పెరగన్నాము పచ్చడి తింటా కదా అంత తినా. మరి డబుల్ కా మీటర్ కూడా అన్ని చూస్తున్నారా తినడానికి? వాయమ్మో, మేము తినలేము, శ్రావణ మాసం కదా, బ్రెడ్ లో కూడా ఎగ్ ఉంటుందని తినాలన్నా తినొద్దు అంతే. అది హ్యాండ్ వాష్ చేసుకున్నాం. ఏంటిది బాలే? చాలా బాగుంది. డబల్ కా మీటలా చక్కెర పాకం వస్తుందా? ఇది గులాబ్ జామున్. అవును మరి, బ్రెడ్ గులాబ్ జామున్ పాకంలో ముంచి అక్కడ ఏమన్నా ఉందా? ఒక కాజు, ఒక బాదాము, ఒక కిస్మిస్, అదేమో గింజలు ఉన్నాయి కదా. దేవుడా ఏం చెప్తున్నారు? ఏం లేదు తమ్ముడు, మంచిదే బాధపడతాడు తమ్ముడు. డబల్ కమిటీ వీళ్ళొస్తే వస్తుందని డబల్ కమిటీ అంటే భయం అవుతుంది. వాయమ్మో, ఇప్పటి నుంచి మెనూ చూసి ఆర్డర్ చేయాలి. డబల్ కమిటీ చూసి అంటేనే తింటా. సరే మంచిగా. మళ్ళీ అక్కడే కల్పన ట్రీట్ ఇస్తుంది. నచ్చుతుంది నచ్చితే లేకపోతే వదిలేసి ఏం చేస్తాం. బయటికి వచ్చేసి ఇంకా ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసినాము. రియల్గా ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే. చాలా డేస్ తర్వాత రియల్గా మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు రావడం. రియల్గా మంత్లీ ఒక్కసారైనా వెళ్ళాలి ఖచ్చితంగా. అట్లీస్ట్ హైదరాబాద్ దాటి పక్క ఊరికైనా పోవాలనిపించింది. మస్తు స్ట్రెస్ఫుల్ రియల్గా. అండ్ ఈ ప్లేస్ అయితే మేము వెళ్ళేటప్పుడు చూసినాం అనమాట. కార్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇవి మాకు ప్లాస్టిక్ లాగా, అంటే లైక్ ప్లాస్టిక్ అంటే మనకి కొన్ని ఉంటాయి కదా ఇట్లా, వాటిలాగా అనిపించింది అనమాట. సో వెళ్ళేటప్పుడు అట్లా చూద్దాంలే, తీసుకుందాం, బాగున్నాయి కదా ఇట్లా డక్స్ అనేసి అనుకున్నాము. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో ఆగాము ఇక్కడ. తీరా ఇక్కడ వచ్చి చూసేసరికి ఇవి సిమెంట్తో చేసినవి అనమాట. చాలా వెయిట్ ఉన్నాయి. తీసుకుందామని ఆగినాము. యాక్చువల్గా 2 తీసుకుందాము, అటు ఇటు బాగుంటుంది కదా అనేసి. బట్ ఏంటంటే అవి మనం టీవీ దగ్గర కానీ ఇంకెక్కడైనా పెడితే మాత్రం టప్పని కింద పడ్డాయి అనుకోండి, బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ దట్టు చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట. సరే చూద్దాం అనేసి అట్లా ఇంకా మన లోపల ఉన్నాయి అనేసి ఇట్లా లోపలికి వెళ్తున్నాము. రియల్గా ఎంత మంచిగా అనిపించిందంటే మస్తు పీస్గా ఉండే. యాక్చువల్గా మాకు ఇంకా అక్కడ షాప్ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా లేట్ అయిపోతుందేమో అని అనుకున్నాం. కానీ ఒక 1 hour 1.5 hour అక్కడ ఉండేసి తర్వాత అసలు మళ్ళీ మేము లంచ్ టైంలోనే ఫుల్ 1.5 hour పైన ఎంజాయ్ చేసినాం అనమాట, మాట్లాడుకుంటూ అట్లా ఇట్లా. సో ఫైనల్లీ అక్కడ కూడా కాసేపు ఆగినాము. మస్తు ఉన్నాయి అక్కడ పత్తి అవి ఇవన్నీ వేసినట్టు. నాకు మనకు అసలే పిచ్చి, మామూలుగా పిచ్చి కాదు, అగ్రికల్చర్
వచ్చారంటే సో అక్కడ ఒక 15-20 మినిట్స్ అట్లా మంచిగా తిరిగేసి చల్లగాలికి అండ్ అక్కడ జామకాయలు కూడా ఉండే అవన్నీ కోసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఫుల్ మాట్లాడి నవ్వి హెడ్ మామూలు కాదు. శిల్పాని అయితే వర్గల్ నుంచి చాయ్ అని అంటుంది. సో ఫైనల్గానైతే ఇక్కడ ఆగినాము చాయ్ కోసం. ఆల్మోస్ట్ బోడు చెంగిచెర్ల దాకా వచ్చినాము. నడువులు నొస్తున్నాయి ఘోరంగా. శిల్ప ఇక్కడ నుంచి వర్గల్ నుంచి చాయ్ అయ్యో పాప లావుతలేరా ఎందుకు నువ్వు తాగుతావా రా నువ్వు తాగుతావా సరే. వర్గల్ నుంచి శిల్ప అడుగుతుంది టీ అనేసి. ఫైనల్ అయితే ఇక్కడ టీ దొరికింది. ఇది అవుటర్ దిగిన ఏం చెప్తుంది ఇంటికి రాకుండా మంచిగా ఉంది. అబ్బా ఎంత రిలీఫ్ ఉందో కదా. హైదరాబాద్ చాయ్ బాగుందరా? అరే అసలు ఈ మధ్య కళ్ళు అంటే అప్పుడే చదివిస్తున్నాయి కదా ఎక్కువ ఏడ్చినట్టు. 6 వరకు వచ్చేద్దాము అని అనుకున్నాము. 6:30 7 వరకు అయిందనమాట. సో ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వాళ్ళు అటు వెళ్ళడం ఎందుకు, శిల్ప వాళ్ళకి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ. దట్టు ఈ టైంలో అయితే ఇంకా పిచ్చిగా ట్రాఫిక్ ఉంటుంది ఉప్పల్ సర్కిల్ దగ్గర. సో అందుకే ఇక్కడ మమ్మల్ని మేము ఇక్కడ దిగిపోయినాము, వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు మేమైతే ఇంకా ఆటో బుక్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇంత కూల్గా కామ్గా ఉన్నాను అంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు అనేసి, లేకపోతే అసలు నాకు మామూలు టెన్షన్ కాదు. టెన్షన్కి చెమటలు కూడా కొట్టేస్తాయి అనమాట. అంత టెన్షన్. ఎందుకంటే భయం వేస్తుంది. శ్రీయు చిన్నది, అనిల్ ఏమో కొంచెం కష్టమవుతుంది హ్యాండిల్. మ్యాక్స్ ఒక 1 hour వరకే హ్యాండిల్ చేశాడు, కానీ అంతకు మించి అయితే ఈ కంపరాక్షస్ని అస్సలు హ్యాండిల్ చేయలేడు. వింటే మాత్రం నన్ను మళ్ళీ చేసుకుంటే తిడుతుంది. సో రాగానే మమ్మీ ఊరుకుంటుందా, ఇంకా దిష్టి తీసిందన్నమాట. యాక్చువల్గా ప్రతిరోజు చెప్తుంది మా మమ్మీ, ప్రతిరోజు బయటకు వెళ్ళి వచ్చినప్పుడల్లా దిష్టి తీసుకో అని అంటుంది. కానీ ఏమో శ్రీయాంశకి తీస్తూ ఉంటాను కానీ నాకు మర్చిపోతూ ఉంటాను. సో మమ్మీ రాగానే దిష్టి తీసింది. సో హాయిగా డిన్నర్ కూడా రెడీగా పెట్టేసింది అనమాట. 7:15 ఏమో అయింది. మేము ఇంటికి వచ్చేసరికి చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఈవినింగ్ కూడా మమ్మీ దీపం ముట్టించేసింది. శ్రీయు స్కూల్కి వెళ్ళిపోయి ఉండే కదా. సో శ్రీయుని కూడా ఈవినింగ్ టెంపుల్కి తీసుకెళ్ళి పాలు పోయించి తీసుకొచ్చిందంట. ఫైనల్లీ డే అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ముందు 2-3 డేస్ వరకు శిల్ప నేను అక్కడ స్టోర్లో మస్తు స్టాక్ వచ్చి ఉండేది, అంతా వర్క్ చేసినాము. అండ్ ఈరోజు జర్నీ చేసేసరికి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది అనమాట. సో మంచిగా స్ట్రెస్లెస్గా అనిపించింది నాకైతే. మీ అందరికి కూడా ఈ వ్లాగ్ డెఫినెట్గా నచ్చిందని అనుకుంటా. నచ్చితే మాత్రం కమెంట్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.